అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకట ఉట్కూరి మాట్లాడుతున్నాను. ఈరోజు సోమవారం. సో గత 2 రోజులుగా మనం దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి గ్రామ దేవతల దేవాలయాలు, మనం ఇచ్చిన విగ్రహాలు, మనం కలిసినటువంటి వాలంటీర్స్ వీళ్ళందరికీ వెళ్ళి మనం వర్క్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకునే కార్యక్రమంలో ఉన్నాము. సో నేను, సూర్య, రాజా గారు, అలాగే ఇంకొక ప్రశాంత్ వాలంటీరు. సో కార్లో ఒక 2 days ప్రయాణం చేసాము. సో ఈ 2 daysలో సుమారుగా ఫస్ట్ డే కర్నూలు ప్రాంతంలో దాదాపు ఒక 4-5 ప్లేసెస్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి మన దేవాలయాలు, విగ్రహాల్లో పూజలు, పునస్కారాలు, టెంపుల్స్ ఎలా జరుగుతున్నాయి అనే కార్యక్రమం చూసాము. ఒక 3 వాలంటీర్స్ని కూడా కలవడం జరిగింది. అలాగే కొలను భారతి అమ్మవారి దేవాలయము, కాలభైరవ స్వామి దేవాలయం, సో ఇవన్నీ కూడా చాలా పుణ్యక్షేత్రాలు. అవి కూడా దర్శించుకోవడం జరిగింది స్వామివారి అనుగ్రహంతో. అలాగే 2వ రోజు అనంతపురం టౌన్లో కొన్ని ప్రాంతాల్లో తిరగడం జరిగింది. దగ్గరలో ఉన్నటువంటి పల్లెటూరులో ఒక 2-3 ప్లేసెస్లో తిరిగి అక్కడ మనం ఇచ్చినటువంటి విగ్రహాలు వాటిని పర్యవేక్షించడం జరిగింది. అట్లాగే కొన్ని రిక్వెస్ట్లు కూడా వచ్చినాయి మనకి. తర్వాత సాయంత్రం పెనుగొండ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ కోన కణ్వాశ్రమం, సో అక్కడికి విజిట్ చేశాము. అక్కడ వివేకానందగిరి స్వామి గారు అక్కడితో మాట్లాడి అక్కడ పుణ్యక్షేత్రం విశేషాలు, అది కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ప్రాంతము. సాయంత్రం ఆదినారాయణ స్వామి గారు మన ఆదిత్య ఆశ్రమం, గోశాల, అలాగే పైన గిరి, ఆ కొండ, సో ఈ ప్రాంతంలో ఉండి ఇప్పుడు సుమారుగా ఉదయం 9 గంటలు అవుతుంది. సో ఇప్పుడు మనం పెనుగొండ నుంచి దగ్గరలో ఉన్నటువంటి 2 గ్రామాలకు వెళ్ళి అక్కడ మనం ఇచ్చినటువంటి విగ్రహాలు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడానికి వెళ్తున్నాము. సో నాతో పాటు సూర్య కూడా ఉన్నారు. ఒకసారి సూర్య కూడా ఇస్తాను. ప్రస్తుతం మనం పెనుగొండ నుంచి నరేష్ అని వాళ్ళ ఊరు వెళ్తున్నామండి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని ఇవ్వటం జరిగింది. నాకు మీరేం చెప్తారా ఒకసారి నాకు? సో ముఖ్యంగా నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనం చాలా ప్రాంతాల్లో ధర్మరక్షణ కార్యక్రమాలు, అలాగే సేవా ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కానీ ఇలాగ భారతదేశం వచ్చినప్పుడు మీకున్న అవకాశాన్ని బట్టి గ్రౌండ్లో తిరిగే ప్రయత్నం చేస్తే గ్రౌండ్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, గ్రౌండ్లో ఉన్న పరిస్థితులకి మనం ఎలాంటి సొల్యూషన్స్ ఇచ్చే అవకాశం ఉంది, మనకున్న క్యాపబిలిటీస్ ఏంటి, స్కిల్ సెట్స్ ఏంటి, సో ఆ స్కిల్ సెట్స్తో అక్కడ ఉన్నటువంటి ఇష్యూని ఎట్లా రిజాల్వ్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటివి గ్రౌండ్లో వాలంటీర్స్ ఎలా తిరుగుతున్నారు, ఎన్ని కష్టాలు కోర్చి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డబ్బులుండి కూడా మనల్ని అడుగుతారు. సో అలాంటి ఎలా మనం హ్యాండిల్ చేసుకోవాలి. సో అలాగే దాతలు మనం చెప్పేటప్పుడు ఒక రకంగా ఉండొచ్చు, మనం అక్కడికి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. సో ఆ గ్యాప్స్ని ఎలా మనం ఫిల్ చేయాలి. సో ఇలాంటి అనేక కార్యక్రమాలు, గ్రౌండ్లో ఆలోచన విధానం ఎలా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడో ఉండి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఉండే ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ గ్రౌండ్లో ఉన్న వాళ్ళతో డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివన్నీ మనం చూసుకోవటానికి, అలాగే మనం ఇచ్చేటువంటి దేవాలయాలు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కరెక్ట్గా రీచ్ అవుతున్నాయా లేదా, సో ఇలాంటివి కూడా మనం తెలుసుకోవడానికి ఈ గ్రౌండ్ విజిట్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఈ వీడియో కూడా చేస్తున్నాము. ఇంకా 4-5 రోజులు ప్రయాణం కూడా ఉంది. సో ఈ 4-5 రోజుల్లో కూడా మీకు ఇలాంటి అప్డేట్స్ పంపించే ప్రయత్నం చేస్తాను. సో దీంట్లో ఈ జర్నీలో భాగంగా చాలామంది మంచి వాలంటీర్స్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్టోరీ తెలుసుకునే అవకాశం కూడా జరుగుతుంది. సో అది కైండ్ ఆఫ్ రియల్ గ్రౌండ్ స్టోరీ కింద లెక్కేసుకోవాలి మనం. ఎందుకంటే చాలామంది ధర్మం కోసం పనిచేస్తుంటారు, కొంతమంది అటు ఇటుగా ఉంటారు, కొంతమంది చెప్పేది ఒకటి ఉంటుంది, కొంతమంది చేసేది ఒకటి ఉంటుంది. కానీ మనం లైవ్గా మనం తెలుసుకొని మనకు నాలెడ్జ్ పెంచుకొని దానధర్మ ట్రస్ట్ నుంచి మిగతా ఫ్యూచర్లో కార్యక్రమాలు ఎలా దీన్ని డిజైన్ చేసుకోవాలని ఒక నాలెడ్జ్ మనకు కావాలంటే డెఫినెట్గా ఈ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. అలాగే ప్రతి రూపాయి కూడా సద్వినియోగం పరుస్తుందా లేదా అనేది ఈ విషయాన్ని కూడా మనం రూఢీ చేసుకోవడానికి, నమ్మకం కలిగించుకోవడానికి, కాన్ఫిడెన్స్
అండ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి కూడా ఈ విజిట్స్ చాలా చాలా పనికొస్తాయి. అలాగే దేవాలయాల సందర్శన కూడా దీంట్లో ఒక ముఖ్య భాగం. సో నిన్న మొన్న కొలను భారతి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాం. చాలా అతి పురాతనమైన దేవాలయం. చాలా చాలా సంతోషం అనిపించింది. అలాగే నిన్న చిన్న అహోబిలం అక్కడ కూడా దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషమైన క్షేత్ర దర్శనాలు కూడా ఈ పార్ట్లో అయినాయి. సో ఇంకా దీని తర్వాత గిద్దలూరు అలాగే దేకనకొండ ప్రాంతానికి వెళ్తాము. అక్కడ 1000 సంవత్సరాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మనం రిస్టోరేషన్ చేసాము. ఆ కార్యక్రమం కూడా ఉంది. దీని తర్వాత పైకి కాకినాడ భీమవరం వెళ్ళి అటునుంచి అటు అనకాపల్లికి వెళ్ళి కార్యక్రమాలన్నీ చూసుకునే ప్రయత్నం చేస్తాము. మరొకసారి మీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. దానధర్మ ట్రస్ట్ చేస్తున్నటువంటి అనేక సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని, అలాగే ఇప్పుడు మేము మా దగ్గర ఉన్నటువంటి రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ 1 by 1 అప్లోడ్ చేస్తాము. సో చేసి మీకు తోచిన సహాయం చేయవలసిందిగా దాతలను ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.